చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. ఒకప్పుడు భువనేశ్వరి అంటే జనాలకు పెద్దగా తెలియని మనిషి. కేవలం ఎన్టీఆర్ కుమార్తెగా, చంద్రబాబు సతీమణిగా, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆమెకు గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు భువనేశ్వరి అంటే అందరి మనసులో మంచి స్థానం దక్కించుకున్న మహిళ, ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణిగానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, రాజధాని అమరావతి కోసం సాగిన పోరాటాల్లో ప్రజల పక్షాన తన గొంతుకను వినిపించి వారి కోసం దీక్షలు చేసిన, వారి తరపున పోరాటం సాగించిన వీరవనితగా, కష్టకాలంలో చంద్రబాబుకు బాసటగా నిలిచిన ధీర చరితగా ఆమెకు ఏపీ రాజకీయాలలో మంచి స్థానం ఉంది. అటువంటి నారా భువనేశ్వరి పుట్టినరోజు నేడు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన చంద్రబాబు భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ ప్రేమ, మీ బలం మా కుటుంబానికి పునాది లాంటిదని ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు. జీవితంలోని ఎత్తుపల్లాలలో మీరు నాకు తోడుగా ఉన్నారని, మీరు నా జీవిత భాగస్వామి కావటం నా అదృష్టమని చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. అర్ధాంగి భువనేశ్వరితో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. మీరు మా జీవితాలలో వెలుగు, మీ దయ, ప్రజల పట్ల మీ శ్రద్ధ, వ్యాపారంలో, దాతృత్వంలో మీ నాయకత్వం అందరికీ స్ఫూర్తిని ఇస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. మీలో ఉన్న గొప్ప లక్షణాలు ఎన్నో నన్ను ఆకర్షిస్తాయని పేర్కొన్న చంద్రబాబు, మీ పుట్టినరోజు వేడుకను సంతోషంగా జరుపుకుందాం అంటూ ట్వీట్ చేశారు. నిజంగానే భువనేశ్వరి చంద్రబాబు జీవితానికి వెలుగనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబుని అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు పార్టీ శ్రేణులకు ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడపటానికి, చంద్రబాబుకు బాసటగా నిలవటానికి, ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇవ్వటానికి భువనేశ్వరి చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. నాటి వైసీపీ ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పోరాటం చేసిన నారా భువనేశ్వరి చూపించిన స్ఫూర్తి చంద్రబాబు కూడా ఊహించనిది. అందుకే చంద్రబాబు తన జీవితానికి భువనేశ్వరి వెలుగు చూపిందని ఘంటాపథంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈరోజు భువనేశ్వరి జన్మదినం సందర్భంగా బాబు కష్టకాలంలో చంద్రబాబుకు బాసటగా నిలిచిన భువనేశ్వరి త్యాగాలను గుర్తు చేసుకొని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని, చంద్రబాబు విజయం వెనుక భువనేశ్వరి ఉందని జేజేలు పలుకుతున్నారు.